మనం మాట్లాడబోయే ఈ వ్యక్తి గురించి గతంలో చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. తను చేసిన అక్రమాలు, అరాచకాలు, అర్హత లేని పోస్టులో ఉండి అక్కడున్న ఉద్యోగులని వేధిస్తున్న క్రమం, లక్షలాది సిమ్ములు కొనుగోలు చేసి ఫోన్లు ట్యాప్ చేసిన వైనం, పెద్ద ఎత్తున సిఎస్ఆర్ ఫండ్స్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి, ఇవన్నీ కూడా గతంలో కొన్ని పదుల ఎపిసోడ్స్లో చేయడం జరిగింది. ఆ వ్యక్తి శ్రీనిధి అనే ఒక సంస్థకి ఎండీగా ఉన్న విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి గురించి. సో పాత గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్ సహకారం అందించింది, పనిచేసిండు అంటే ఒక భాగం. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఈక్వేషన్లో మార్పు లేదు. ఇప్పుడు ఇది ఎవరి శాఖ కిందికి వస్తుందంటే పంచాయతీరాజ్ శాఖ, సీతక్కకు సంబంధించిన శాఖ గురించి, ఏది మన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కిందికి వస్తుంది. ఎవరిది? ఇది సీతక్క గారే ఆ శాఖను నిర్వహిస్తున్నారు. సరే, మరి ఆమె ఏం చేయలేకపోతున్నారా? ఎందుకంటే ఆయన పేరేమో విద్యాసాగర్ రెడ్డి, ఆయన వెనకాల వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు, ఆయన పైన రేవంత్ రెడ్డి ఉన్నాడు. మళ్ళీ దట్టు ఈ విద్యాసాగర్ రెడ్డికి సంబంధించిన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేషీలో ఉన్నాడు, ఇప్పుడు ఆర్టీఐ కమిషనర్ అయ్యిండు. మరి వీళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి సీతక్క ఏం చేయలేకపోతున్నదా? అసలు జరుగుతున్నది ఏంది? ఉద్యోగులను ఏ రకంగా వేధిస్తున్నాడు? మళ్ళీ కొంతమంది ఉద్యోగులని ఉసిగొల్పి మన తొలి వెలుగు ఆఫీస్ మీద దాడికి కూడా కొంత ప్రయత్నం చేసిండు, చెంచాలని కొంతమందిని తయారు చేసి. అసలు విషయం ఏంటంటే ఈ అరాచకాలు చేసిన పనులు ఒక భాగం. ఈ పోస్ట్కి ఆయనకి అర్హత ఉన్నదా అన్నది ఫస్ట్ పాయింట్ మనం ఆలోచించాల్సింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి ఆమె అప్పుడు ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద ఎవరెవరైతే ఉద్యోగులుగా పనిచేస్తున్నారో, అంటే హెచ్ఓడి పోస్టులో హెచ్ఓడీల కింద దాదాపుగా 1100 మంది లెక్క తెలిసిరు. అంటే రిటైర్ అయ్యి మళ్ళీ అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగాల్లో చేరిన వాళ్ళ లెక్క. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు 1100 మంది లెక్క తేల్చారు. ఒక్కరిని కూడా ఇంతవరకు బయటికి పంపలే. మళ్ళీ అవుట్సోర్సింగ్ పేరుతో ఫేక్ ఉద్యోగాలు, 20,000 కోట్ల లూటీ జరిగిందని మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. మరి 1100 మంది ఉద్యోగుల ఈ అవుట్సోర్సింగ్ రిటైర్ అయిన ఉద్యోగులను ఎందుకు కొనసాగిస్తున్నారు? అయితే ఈ పెద్ద మనిషి 2009లో రిటైర్ అయ్యిండు. 2009లో కూడా వీఆర్ఎస్ తీసుకున్నాడు, వాలంటీర్ రిటైర్మెంట్. ఎందుకు తీసుకున్నాడు? అంతకుముందు నాబార్డులో పనిచేసి ఉండే, ఆయనకి ఏదో వేరే రాష్ట్రానికి పోస్టింగ్ వేస్తే నేను ఆడదాకా పోనని చెప్పి వీఆర్ఎస్ తీసుకున్నాడు. దాని తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడున్న గవర్నమెంట్, దాని తర్వాత 2011లో రాష్ట్రం రాకముందే దీంట్లో జాయిన్ అయ్యిండు. 2011 నుంచి 2025 దాకా అప్రతిహాతంగా తన వ్యవహారం పదవిలో కొనసాగుతున్నాడు. 2011 నుంచి 2025 దాకా. ఇప్పుడు ఆయన వయసు దాదాపు 70 ఏళ్ళు దాటే ఉంటుంది ఈ పాటికి. మళ్ళా ఫిజికల్గా తను ఫిట్ అంటే అది కూడా లేదు. మళ్ళా పెరాలసిస్, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఎప్పుడు ఆయన మాస్క్ వేసుకునే ఉంటాడు. మరి ఇట్లాంటి ఫిజికల్గా అన్ఫిట్ ఉన్న వాళ్ళని, ఏజ్ అయిపోయిన వాళ్ళని, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి వదిలేయాల్సిన వాళ్ళని మళ్ళీ ఉద్యోగాల్లో కీలక పోస్టులో తెచ్చిపెట్టి పనిచేయడం ఏంటి? అండ్ దట్టు ఇది ఒక ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్ ఉండాలి. ఇక్కడ శ్రీనిధి ఎండీగా ఒక ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్ ఉండాలి. దాదాపుగా 5,300 కోట్ల బడ్జెట్కి సంబంధించిన వ్యవహారం ఇది. ఈ మహిళా గ్రూపులన్నీ ఈ శ్రీనిధి కిందికి వస్తాయి. వాళ్ళ సంక్షేమము, వాళ్ళని పైకి తీసుకురావడానికి ఈ శ్రీనిధి ఉపయోగపడాలి. వాళ్ళకి లోన్లు ఇచ్చి ఇంకొక రకంగా దీంట్లో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నది. మరి అట్లాంటి దానికి ఒక ఐఏఎస్ని పెట్టాల్సింది పోయి ఏపీలో ఎవరున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఏపీలో శ్రీనిధి ఎండి 5 ఎండీలు మారిండు. 5 ఎండీలు మారినట. ఎవరు? మన రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత. కానీ ఇక్కడ మాత్రం ఒకటే కొనసాగుతున్నాడు. రెన్యువల్. ఇప్పుడు రేపు మేకు రెన్యువల్, అది కూడా రెన్యువల్ చేస్తారు నాకు తెలిసి, డౌటే లేదన్న. ఎంత అరాచకం ఇది, ఎంత భయంకరమైన విషయం ఇది. దీని గురించి వాడు మాట్లాడతలేడు. సో ఈ వ్యవహారం మీద రాము అనే అదే శ్రీనిధిలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసి అరాచకాలను భరించలేక ప్రశ్నిస్తే తనని బయటికి గెంటేసే ప్రయత్నం చేశారు. వేరే ఇంకొక జిల్లాకి ఏదో నిబంధనలు ఉల్లంఘించి ట్రాన్స్ఫర్ చేసి తను కోర్టుకు వెళ్తే కోర్టులో ఆయన కేసు నడుస్తున్నది. ఆయన మీద ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్న ఇతని మీద 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఒక అడ్వకేట్ని పెట్టి ఇప్పుడు కొట్లాడుతున్నారు. నన్ను తీసేయాల్సిందే అని చెప్పి. ఎవడి ఆ డబ్బులు? మళ్ళా శ్రీనిధి ప్రజల డబ్బులే. అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు.
సో తను కొట్లాడుతున్నాడు కంటిన్యూగా. సీతక్కని ఎన్నిసార్లు కలిసిండో, చాలామందిని అధికారులను ఎన్నిసార్లు కలిసిండో లెక్కే లేదు. ఇక కొంతమందిని గట్టిగా మాట్లాడిన వాళ్ళని లోపరుచుకోవడమో బెదిరించడమో ఏదో రకంగా ప్రయత్నం. అసలు నా పాయింట్ ఒకటి, ఈయన ఏజ్కి ఆ పోస్ట్కి అసలు ఎవడు ఉండాలి అక్కడ? ఇప్పుడు ఆయనను కనుక పక్కకు తీసేస్తే కింది స్థాయిలో ఉన్న ఎవరన్నా ఇంకొక ఉద్యోగికి ప్రమోషన్ వస్తుంది కదా. ఒక ఐఏఎస్ని, మంచి ఐఏఎస్ని పెడితే మహిళలకు న్యాయం జరుగుతుంది కదా గ్రామ స్థాయిలో. మరి ఈ ప్రయత్నం ఎందుకు జరుగుతలేదు? ఈ మహిళలకు ఫ్రీ బస్సులు ఇచ్చుడు ఈ కథ కాదు. వీటిలో మార్పులు తీసుకురండి, సమూలమైన మార్పులు. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రయత్నం చేయండి. ఒకసారి ఈ మొత్తం వ్యవహారం మీద మాట్లాడదాం. సో తను ఎన్నిసార్లు మా ఆఫీస్కి వచ్చిండో లెక్కే లేదు. సో ఇవాళ కుదిరింది ఈ ఇంటర్వ్యూకి. యా బ్రదర్, ఏం జరుగుతున్నది అసలు? మీరేంటి అసలు? నేను శ్రీనిధిలో 2019లో జాయిన్ అయినా. 2019లో జాయిన్ అయినా, రిక్రూట్మెంట్ ద్వారా జాయిన్ అయినా. జాయిన్ అయినప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఆయన వ్యవహార శైలి కానీ, ఎంప్లాయీస్లోనే ఒక బానిసల్లాగా ఏదైనా రివ్యూ పెట్టినా సరే ఆయన మాట్లాడే విధానం ఎట్లుంటుందంటే, ఉంటే ఉండండి లేకపోతే లేదు, ఇది నా సొంత సంస్థ, మీరు ఉంటే ఉండండి లేకపోతే లేదు అనే ధోరణి కాదు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈయన కింద ఒక ఆంధ్ర ఎంప్లాయీ ఉంది, ఆమె డిగ్రీ లేదు, ఆమె డిగ్రీ పాస్ కాలేదు, తీసుకొచ్చి అడ్మిన్ యూనిట్లో పెట్టిండు. ఆమె మాట్లాడే విధానం ఏంటంటే, పెళ్లి చేసుకుంటే మెటర్నిటీ లీవ్స్ వస్తాయంటే లేడీస్కి, ఆ మెటర్నిటీ లీవ్ కూడా మీరు పెళ్లి ఎవరు చేసుకోవాలని మిమ్మల్ని ఇంత అరాచకంగా మాట్లాడుతుంది ఆమె. డిగ్రీ కూడా లేదా? డిగ్రీ కూడా లేదా ఆమెకు. ఓకే. ఎందుకనంటే వాళ్ళు ఓసీలు, వీళ్ళు అందరు కాబట్టి ఓసీలు అందరు తీసుకొచ్చి ఒకే దాంట్లో పెట్టిండు. నేను చెప్పేదంటే ఫస్ట్ నుంచి కొట్లాడుతుంది ఏంటంటే, ఫస్ట్ నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి కొట్లాడినా. రిటైర్డ్ ఎంప్లాయీస్ మీద ఎందుకు ఉంటారు, మళ్ళీ ఉండడం కూడా దట్టు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు మొత్తం అంతా రెడీలే. ఇప్పుడు ఈయన కింద ఉన్న వాళ్ళంతా కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్. ఎంతమంది? ఇంతకుముందుకు 15 మెంబర్స్ ఉన్నారు. 15 మెంబర్స్ ఉన్నారు. మనం కలవంగా ఈ వీడియోస్ అన్ని చేయంగా అవి కూడా తీసేయలేదు. మొన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ మార్చి అది ఏప్రిల్లో తీసేసిండు. ఏప్రిల్లో వీళ్ళందరూ పోగా ఈయన ఇంకా 4 ఉన్నారు. ఇంకా నలుగురు ఉన్నారు. ఈయన కింద పనిచేసేవాళ్ళు. ఆయన వెంకటరెడ్డి, వాళ్ళు కూడా రెడ్లే. మళ్ళీ ఏం పోస్టులలో ఉన్నారు? వాళ్ళు డీజీఎం పోస్టులు ఉన్నారు. ఈయన తర్వాత వాళ్ళే ఇంకా వాళ్ళే ఉన్నారు. అంతా వాళ్ళు కూడా ఎప్పుడో రిటైర్ అయ్యారు. వాళ్ళకి 70 ఏళ్ళు ఉంటాయి. 70 ఏళ్ళు ఉంటాయి. అందరికి 70 ఏళ్ళు ఉంటాయి. దీని అన్నిటికీ కారణం ఏంటంటే, ఫస్ట్ నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి క్వశ్చన్ చేసినందుకు నా మీద కక్ష కట్టి నన్ను బయట ఉంచుంది. 3 years అయింది, ఈ రోజు వరకు జాబ్ లేదు. అయినా సరే నేను ఎక్కడ కూడా తగ్గలేదు, పోరాటం చేస్తుంది. దీనిలో కొట్లాడుతూ క్రమంలో ఉండగా మన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే, దీనిలో అనేక స్కామ్స్ జరుగుతున్నాయి. దీనిలో లోన్ తీసుకోవడం కోసం మహిళలు సమృద్ధి డిపాజిట్ కడతారు 7,200. ఒక సంఘంలో 10 మెంబర్లు ఉండాలంటే వాళ్ళు 7,200 కట్టాలి. కడితేనే లోన్ యాక్సెస్ అవుతుంది శ్రీనిధిలో. ఆ 7,200 కట్టిన తర్వాత మీకు 6 years తర్వాత రిటర్న్ ఇస్తానన్ను. ఇప్పటి వరకు ఆ అమౌంట్ రిటర్న్ ఇవ్వలేదు. దానికి సంబంధించిన సర్క్యులర్ కూడా ఉంది. ఆయన రిటర్న్ ఇస్తానన్న సర్క్యులర్ ఇప్పటి వరకు రిటర్న్ ఇవ్వలేదు. ఓకే. ఎవరికి రిటర్న్? సంఘాలు లోన్ కావాలంటే 7,200 కట్టాలనా? 7,200 కట్టాలి. ఇది సర్క్యులర్. ఓకే. ఈ సర్క్యులర్లో ఏముంది? అందులో 2017 నుంచి 6 years తర్వాత రిటర్న్ ఇస్తామని చెప్పి, శ్రీనిధిలో మూలధనం పెరుగుదల నిరంతరం ఉండడానికి పై నిర్ణయం ప్రకారం సభ్యురాలికి కావలసిన రుణ మొత్తంలో, అంటే అప్పు మొత్తంలో 2% వాటాధనంగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని సంబంధిత మండల ఆరు పట్టణ సమాఖ్యల మూలధనం ఖాతాలో జమ చేస్తారు. దీనికి అవసరమగు మొత్తాన్ని అదనపు రుణంగా సంబంధిత సభ్యురాలికి మంజూరు చేస్తారు. ప్రతి సభ్యురాల నుంచి జమ చేసిన ఈ మొత్తాన్ని మండల ఆరు పట్టణ సమాఖ్యల వాటాగా, ప్రతి వాటా 1,000 రూపాయల చొప్పున ప్రతి నెలాఖరికి జమ అవుతాయి. ప్రతి అప్పు తీసుకున్న సభ్యురాలు వారిగా చెల్లించిన మొత్తానికి పట్టణ ఆరు మండల సమాఖ్యలకు వాటాలు ఇచ్చిన వివరాలు శ్రీనిధి వెబ్సైట్ నందు పొందుపరచబడును. 7,200? 7,200. ఓకే. అయితే ఇప్పటి వరకు అది ఇవ్వలేదు. అంటే రిటర్న్ ఇవ్వాలా? రిటర్న్ ఇవ్వాలి. సంఘాలకు రిటర్న్ ఇవ్వాలి. అది మాట్లాడదాం. కానీ నా పాయింట్, నీ గురించి చెప్పు ఫస్ట్. ఇప్పుడు నువ్వు 2019లో జాయిన్ అయినావు. జాయిన్ అయిన తర్వాత ఏమైంది? పని చేసినావు. ఫస్ట్ నుంచి గొడవేనా? ఫస్ట్ నుంచి గొడవే. ఫస్ట్ 2 years ఏమో నేను మంచిగా వర్క్ చేసిన. తర్వాత లాస్ట్ 1 year నుంచి ఆ తర్వాత నేను 1 yearలో నేను వెళ్ళిపోతున్నాక నుంచి కూడా నా మీద ఒక నిఘా పెట్టడము. ఆన్లైన్ అటెండెన్స్ ఘోరంగా ఉంటుంది దీంట్లో. ఒక వివోకి వెళ్ళినామంటే 2 hours అక్కడనే ఉండాలి. ఆయన్నే ఏ వివోకి వెళ్ళాలో ఈ విద్యాసాగర్ రెడ్డి నిర్ణయిస్తాడు. నా మండలంలో నేను ఏ విలేజ్కి వెళ్ళే వర్క్ అవుతుందో నాకు తెలుస్తుంది. అలా కాకుండా ఆయన ఏది చెప్తాడో అదే 15 daysకి ఒకసారి అటెండెన్స్ మారుస్తూ ఉంటాడు. 2 hours పని ఉన్నా లేకున్నా అదే వివోలో ఉండాలి. నాకు వేరే వివోలో పని ఉన్నదని వాళ్ళు కాల్ చేశారు అనుకో. వివో అంటే విలేజ్ ఆర్గనైజేషన్.
సో అందులో నేను నాకు కొరుకున్నా కూడా మెంబర్ ఫోన్ చేసినా కూడా నేను వెళ్ళలేకపోతున్నాను. ఓకే. ఈ విషయం కూడా నేను చాలాసార్లు చెప్పిన, ఈ అటెండెన్స్ సిస్టమ్ని మార్చేసి మీ ఇష్టం ఏదన్నా పెట్టండి, తంబన్న పెట్టండి, లేకపోతే మా బాడీ మొత్తం స్కాన్ అన్న చేసి పెట్టండి అని కూడా చెప్పిన. ఈయన చేసిన ఏదైతే పాలసీ ఉంటుందో అది ఒకటేసారి చేస్తాడు, తర్వాత ఎవరు చెప్పినా ఈనాడు. అది నేను ఒకసారి చేసినంటే అది ఫాలో కావాలంతే. దాని తర్వాత నువ్వు 2000 ఎప్పుడు బయటకు వచ్చినావు? 2000 నేను లీవ్ పెట్టినాను. యాక్చువల్గా నాకు ఫీవర్ వచ్చి అది యాక్సిడెంట్ అయ్యి లీవ్ పెట్టిన. లీవ్ పెట్టిన తర్వాత ఫస్ట్ 6 months లీవ్ అప్రూవల్ ఇచ్చిండ్రు. తర్వాత 2 months నాకు ఇంకా బెడ్ రెస్ట్ కావాలని చెప్పిన డైరెక్టర్, నేను తీసుకుంటా అని చెప్పిన. అయితే ఈ లోపు నేను యూనియన్ అప్పుడు ప్రెసిడెంట్ ఉన్నా, అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను క్వశ్చన్ కంటిన్యూగా చేస్తున్నా. జూమ్ మీటింగ్లు పెట్టినా కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా, ఇది ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్తే, నువ్వు మొన్న జాయిన్ అయినాడు, నువ్వు పిల్లవాడు నాకు చెప్తావా అయినా అని చెప్పేసి ఉల్టా నా మీద మాట్లాడము. 6 months లీవ్ అప్రూవల్ ఇచ్చి లాస్ట్ 2 months మెడికల్ బోర్డుకు రెగ్యులర్గా అటెండ్ అయినా కూడా ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలే. ఈ విద్యాసాగర్ రెడ్డిని కలిస్తే అపాయింట్మెంట్ ఇవ్వడు, లోపలికి రానియడు. నువ్వేంది నా దగ్గరకు వచ్చి చెప్పేదని చెప్పి ఇప్పటివరకు ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వకపోగా నన్ను బయట కూర్చోబెట్టి, ఈ ఆంధ్ర ఎంప్లాయీతో బయట కూర్చోబెట్టి పొద్దుగాల 10కి పోతే నైట్ అది సాయంత్రం 6 గంటల వరకు బయటనే కూర్చోబెట్టినాను. ఓకే. సో అది అయిన తర్వాత ఇప్పుడు నీకు ఇంతవరకు పోస్టింగ్ రాలేదు? పోస్టింగ్ లేదు. ఎవరెవరిని కలిసినావు ఇప్పటిదాకా? ఇప్పటివరకు నేను కలిసింది మినిస్టర్లను అందరిని కలిసిన, తర్వాత డిప్యూటీ సీఎంని కలిసిన, అందరికి చెప్పిన, ప్రజా సంఘాలను కలిసిన, ప్రజా వాన్లకు ఇచ్చిన, నేషనల్ ఓబీసీ కమిషన్, ఎస్టీ కమిషన్కి, ఉమెన్స్ కమిషన్కి అందరికి పోయారు. కానీ ఎలాంటి యాక్షన్ ఆయన మీద తీసుకోలేదు. మీలాంటి వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారు ఆయన వల్ల? ఆయన 421 మందిని ఆయన టార్చర్ భరించలేక వెళ్ళిపోయారు. ఎంతమంది? 421 మంది. ఓకే. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. 421 మెంబర్స్ ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయారు. 50 మంది దాకా టర్మినేషన్ చేసాడు. దానిలోనే 50 మందిని టర్మినేషన్ చేసాడు. ఏ కారణాల చేత టర్మినేట్ చేస్తాడు? ఇలా క్వశ్చన్ ఏదో రీజన్. ఫస్ట్ ఆయన చేసేది ఏంటంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ట్రాన్స్ఫర్, టార్చర్, టర్మినేషన్, అంతే. ఈ 3 ఫాలో అవుతాడు. ఈయనకు ట్రాన్స్ఫర్ పాలసీ అనేది ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. విద్యాసాగర్ రెడ్డి నైట్ ఏదైతే పడుకుంటాడో తెల్లారి లేసి వీడిని ట్రాన్స్ఫర్ చేయాలంటే తెల్లారే ఆర్డర్ వచ్చేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఒక పద్ధతి పాడు అనేది లేదు. రీసెంట్ గా అందరిని బీసీలనే ట్రాన్స్ఫర్ చేసిండు. వాళ్ళందరూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్పి ఈ రోజు వరకు ఒక ఎంప్లాయీ కూడా నా దగ్గర మాట్లాడాడు. వై బికాజ్ అంటే ఫోన్ ట్యాపింగ్. ట్యాపింగ్ ఎట్లా చేస్తాడు? ట్యాపింగ్ ఈయన ఆఫీస్ సిమ్ ఉంటుంది కదా, స్పేర్ ఆన్ యాప్ అని ఒకటి ఉంటుంది. స్పేర్ ఆన్ యాప్ లో ఈయన ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు. ఈ ఎంప్లాయీస్ కూడా నా దగ్గర ఎవరేం మాట్లాడారు. మాట్లాడకపోగా ఈయన ఫోన్ ట్యాపింగ్ ఎందుకు? వాళ్ళు మాట్లాడే సిమ్ ఎట్లా? ఈయన ఆఫీస్ సిమ్ ఆఫీస్ లోనే ఆ సిమ్ ఇస్తారా? ఆఫీస్. ఎన్ని సిమ్లు కొన్నాడు ఆయన? దాదాపు ఆరోపణలు 4 లక్షల సిమ్లు వచ్చినా అని చెప్పిండు. కాదు 4 లక్షలు కాదు, మేము 2 లక్షలే ఉన్నామని చెప్పిండు. అంటే ఈ లక్షల సిమ్లు ఎవరి ఫోన్లలో ఉన్నాయి? ఇప్పుడు మహిళలకు విలేజ్ ఆర్గనైజేషన్లో ట్యాబ్లు ఉంటాయి, ఆ ట్యాబ్లలో ఉన్నాయి. తర్వాత ఎంప్లాయీస్ మొబైల్స్లలో ఉన్నాయి. తర్వాత ఎంప్లాయీస్ ట్యాబ్లలో కూడా ఉన్నాయి. 2 లక్షలు అంటే ఎట్లా? ఎవరు అంత హార్డ్గా చేస్తే ఈ ఒక 40-50 వేల సిమ్ములు మాత్రమే ఎంప్లాయీస్ కానీ విలేజ్ ఆర్గనైజేషన్ కానీ ఉంటాయి. తర్వాత మిగతా సిమ్ములు ఎక్కడ ఉండడం అనేది ఆయన సమాధానం ఇప్పటివరకు చెప్పాడు. సో ఇప్పుడు ఆ సిమ్ ఆయన ఇచ్చిన సిమ్ కాబట్టి దానికి సంబంధించిన డేటా అంతా తను తీసుకోగలుగుతాడు. మనము ఆన్లైన్ అటెండెన్స్ ఆపరేటర్ ద్వారా తీసుకోగలుగుతాడు. ఆన్లైన్ అటెండెన్స్ ఇచ్చినాము కానీ ఆన్లైన్ అటెండెన్స్ ఇచ్చినప్పుడే దానిలో యాక్సెస్ అన్ని అడుగుతాడు. మనం ఓకే చేసినప్పుడే దానిలో ఐటీ మేనేజర్ అని ఒకటి ఉంటుండే, వేణుప్రసాద్ గారు. వాడు ఉన్నప్పుడు మొత్తం ట్యాపింగ్ వన్ పని ఏం లేదు. ట్యాపింగ్ చేయడము, ట్యాబులు అన్ని కూడా ఈ విలేజ్ ఆర్గనైజేషన్ వీళ్ళు ట్యాబ్లు ఇచ్చారు. ఆ ట్యాబ్లు కూడా ఒక ట్యాబు 5-6 వేలు బల్క్ తీసుకున్నా కూడా, ఒక 40,000 ట్యాబ్లు బల్క్ తీసుకుంటే 5-6 వేలు కొడుతుంది. అది ఒక్కొక్క ట్యాబు 17,000 రూపాయలు వీళ్ళ విలేజ్ వివోలతో అప్పు తీసుకొని మళ్ళీ దాని మీద 11% ఇంట్రెస్ట్ చేస్తే 22,000 ఒక ట్యాబ్కు 22,000. అట్లా 40,000 ట్యాబ్లు ప్లస్ మళ్ళీ ల్యాప్టాప్లు ఒక్కొక్క మండలానికి ఒక సిస్టము, ప్రింటర్ అన్నీ ఇచ్చిండు ఈ సెర్పు వాళ్ళకి. దానిలో మొత్తం కాంట్రాక్ట్ అనేది ఎర్రబల్లి రిలేటివ్స్ వాళ్ళకి ఇచ్చిండు. రిలేటివ్స్ వాళ్ళు అప్పుడు ఇచ్చి ఈయన జీవో తెచ్చుకున్నాడు. ఆయన కన్సర్న్ మినిస్టర్ అప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అది ఇచ్చి తీసుకున్న తర్వాత ఈయనకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చిండు. తర్వాత ఇది ఇచ్చిండు. ఈ ఐటీకి సంబంధించిన మొత్తం ఈ వేణుప్రసాద్ గారు, ఈ విద్యాసాగర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరే దానిలో ముడుపులు చెల్లించారు వీళ్ళకు. దానిలో కమిషనర్ ఉన్నాయి. తర్వాత ఈయన జీవో వస్తలేదు, అప్పటికి నాకు జీవో లేకున్నాయి. ఈయన జీవో వస్తలేదు అని చెప్పి సిఎస్ఆర్ ఫండ్స్ మొత్తం కూడా ఎర్రబల్ దగ్గర 10 కోట్లు ఇచ్చిండు. ఒకటే కాన్స్టెన్స్కి ఇచ్చిండు. దానికి సంబంధించిన